ఇక ప్రతి నెల అప్పుల కిస్తీలకే 6,000 కోట్లు. సర్కారును వెంటాడుతున్న పాత అప్పుల భారం రోజుకు యావరేజ్గా 207 కోట్ల చెల్లింపులు. ఈ 4 నెలల్లో కొత్తగా 17,618 కోట్ల అప్పు. గత సర్కార్ అప్పులకు వడ్డీలు కిస్తీలకు 25,911 కోట్లు చెల్లింపు. ఇతర స్కీముల కోసం నిధుల సర్దుబాటుకు తప్పని తిప్పలంటూ పుణ్యాత్ముడు కేసీఆర్ పుణ్యపాదం మోపిపోయిండు. అటుకులే బుక్కిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కాదు, ఎవరున్నా గుడ్లేలో పెట్టాల్సిన పరిస్థితి కేసీఆర్ చేసిన కథకు. ఎందుకంటే ప్రతి నెల అప్పుల కిస్తీలకి కేసీఆర్ చేసిపోయిన అప్పుల కిస్తీలకు 6,000 కోట్లు కట్టాలి. వాయిదాలు కట్టడానికి 6,000 కోట్లు కిస్తీలు కట్టాలి, ఈఎంఐలు. ఇప్పటి వరకు కేసీఆర్ చేసిన పాపానికి కట్టిన అప్పెంతను చూడ్రి. ఎక్కడో ఎవరో కేటీ రామారావు గారు ఎవరో చెప్తారు, చూసిరా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో 8,000 కోట్ల అప్పు తెచ్చిందని చెప్తున్నాడు. 8,000 కోట్ల అప్పు తెచ్చినా అని అంటే 17,618 కోట్ల అప్పు తెచ్చిండు 4 నెలల్లో. కేసీఆర్ చేసిన అప్పులు ఎన్ని కట్టిందంటే 25,911 కోట్లు కట్టిన అప్పులు. చూసుకో, ఇగో ఇది కట్టిన అప్పు, తెచ్చిన అప్పు ఇది, కట్టిన అప్పు ఇది. ప్రతిరోజు 207 కోట్లు కావాలి అప్పు కట్టినందుకే మనం. ఇగో ఇట్లా చేసిపోయిన పుణ్యాత్ముడు కేసీఆర్. వాళ్ళని బంగారు తునక చేసిన అంటాడు. అటుకులే బుక్కిండు, అప్పులే చేసిండు కొడుకు గిట్లా చేసిండు. గిట్లా చేసిపోయిండు గత పాలకుడు కేసీఆర్. ఇక్కడ గత సర్కార్ అప్పులకు వడ్డీల కిస్తీలకే 25,911 కోట్లు చెల్లింపు జరిగింది. ఇతర స్కీముల కోసం నిధుల సర్దుబాటుకు తప్పని తిప్పలు. రాష్ట్ర ఆదాయంలో సింహభాగం అప్పులు జీతాల చెల్లింపులకే పోతున్నది. గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలు వడ్డీలకే యావరేజ్గా రోజుకు 207 కోట్లు చెల్లిస్తున్నారు. దీంతో స్కీములకు ఇతరత్ర వాటికి నిధుల సర్దుబాటుకు ప్రస్తుత సర్కార్ తిప్పలు పడతా ఉందన్నట్టు. తిప్పలు పడకపోతే ఇంకేముంది? కేసీఆర్ చేసిపోయినటువంటి కథ ఇది. గంగరాలు తెలియని కేసీఆర్ చేసినటువంటి ఈ కథ 2037 దాకా అనుభవించాలి మనం. రాబోతున్న తరాలు కూడా తెలంగాణలో పుడితే అప్పులు గడితానికే పుట్టాలి.